1957 మే 20న మనకి ఫస్ట్ ప్రప్రథమ స్వతంత్ర సంగ్రామం అనే 18 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా జరిగింది. అంటే అప్పుల్లో దీనికి పునాది అయింది. ఆ పునాది తర్వాత 1905 వందే మాతర ఉద్యమం, అలాగే ఉద్యమం, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం, ఈ ఎన్నో ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వతంత్రం కల్పించున్నారు. అంటే యాక్చువల్గా మనకి 587 సంస్థానాలు ఉండేవి. ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ అంతా కలిపి ఒకే యూనియన్గా ఉండేది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి స్వతంత్రం కల్పించారు. అలాగే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం కల్పించారు. కావున మనం అందరం కూడా ఇప్పుడు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతోమంది మహానీయులు మనకి త్యాగ ఫలితంగా ఈ స్వతంత్రాన్ని మనకు కల్పించుకున్నారు. అంటే ఇప్పుడు ఇది 1947 ముందు ఎంతోమంది మహానీయులు కల్పిస్తే, ఇప్పుడు 1947 తర్వాత ముందుగా సెల్యూట్ చేయాల్సింది సైనికులకి. ముందుగా వాళ్ళ సేవలను కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ బార్డర్లో వాళ్ళే లేకపోతే మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని కానీ ఏ కార్యక్రమాన్ని కూడా చేయలేం. ఇటీవల మనకి పాకిస్తాన్ మన భారతదేశం మీద దండయాత్ర చేసింది. దాన్ని ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. ఇందులో కూడా చాలామంది అంటే ఆడ మగానే తారతమ్యం లేకుండా అందరూ పోరాటం చేసి వాళ్ళ యొక్క డీజీజీపీ మన ఇండియన్ డీజీజీపీకి ఫోన్ చేసి మేము ఇంతకన్నా ఇంకెక్కువ పోరాడలేము కాబట్టి మేము లొంగిపోతున్నామని ఒక మెసేజ్ ఇచ్చారు. కావున ముందుగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ప్రతి సైనికుడికి మనం సెల్యూట్ చేస్తూ జై హింద్ అని నినాదం చేయాల్సిన కోరుతున్నాం.